శ్రీ వారాహి లలిత త్రిపుర సుందరి దేవి సైన్యాధ్యక్షురాలు సప్త మాతృకలలో అత్యంత శక్తివంతమైన దేవి శ్రీ వారాహి అమ్మవారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే సప్త మాతృకల శక్తిలో వారాహి దేవి 5వ శక్తి. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల అంటే నాగలి, ముసల అంటే రోకలి, పాశ, అంకుశ, వరద, అభయహస్తాలతో ప్రకాశిస్తూ సింహాన్ని లేదా మహిషాన్ని అంటే గేదెను వాహనంగా చేసుకుని అమ్మవారు మనకు దర్శనమిస్తారు. శ్రీ వారాహి ఉద్భవం. శ్రీ వారాహి దేవి ఆవిర్భావం వెనుక పురాణాల్లో ఎన్నో అద్భుతమైన చారిత్రక గాథలు ఉన్నాయి. శ్రీదేవి భాగవతం, బ్రహ్మాండ పురాణాల ప్రకారం లలిత త్రిపుర సుందరి దేవికి భండాసురుడు అనే రాక్షసునికి మధ్య జరిగిన మహా సంగ్రామంలో అమ్మవారి శక్తుల నుండి వారాహి దేవి ఆవిర్భవించింది. అమ్మవారు లలితాదేవి ప్రయాణించే చారిత్రక కిరిచక్ర రథంపై కూర్చొని రాక్షస సంహారం చేసింది. అందుకే చట్టపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు, శత్రు భయాల నుండి రక్షణ కల్పించడంలో అమ్మవారిని దండనాదేవి అని పిలుస్తారు. శ్రీ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం ప్రారంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చే మాఘ గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ గుప్త నవరాత్రుల్లోనూ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఈ ఏడాది జూలై 15న బుధవారం నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవగా జూలై 23 గురువారం వరకు కొనసాగుతాయి. నవరాత్రులతో కలిగే ఫలితాలు. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రు నివారణ, కోరిన కోరికలు నెరవేరడం, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా తంత్రశాస్త్రం, శ్రీ విద్యోపాసనలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రకాల విశిష్ట నైవేద్యాలతో, నిరాడంబరమైన భక్తితో పూజించడం భక్తులకు రక్షణ కవచంలా మారుతుందని అంటారు. ఇక వరాహమూర్తి శక్తి అయినందున అమ్మవారిని భూదేవి స్వరూపంగాను ఆరాధిస్తారు. భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోవడానికి వారాహి పూజ అత్యంత పటిష్టమైనదిగా సనాతన ధర్మ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.